ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఫర్ ఆల్ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్, the lust of the flesh and the lust of the eyes and the pride of life is not of the Father but is of the world. 1 John chapter 2 verse 16. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకమును అందులోని సమస్తమును దేవుని ద్వారా నిర్మింపబడి ఉన్నవి. అయినప్పటికీ తరువాత అపవాది ఈ లోకంలోనికి ప్రవేశించి ఏవైతే మనుషులకు హాని చేస్తాయో, ఏవైతే మనుషులను ప్రలోభ పెడతాయో, దేని వలన దేవుని చేత ఎంతో ప్రేమగా నిర్మించబడినటువంటి మనము నిత్య నరకం వైపుకు ప్రయాణించాలో వాటిని అపవాది మన మధ్య ఉంచాడు. విచిత్రం ఏమిటంటే, దేవుడు చేసిన ఎన్నో మంచి వాటిని వదిలివేసి, గొప్ప వాటిని వదిలివేసి, మనుషులమైన మనమంతా కూడా అపవాది సృష్టించినటువంటి లేదా అపవాది ఈ లోకంలోనికి వదిలిన ఆయుధాల వలలో పడిపోయి జీవిస్తున్నాం. ఈ రోజు వాక్య భాగము ఆ 3 విషయాలను గురించి మనకు తెలియజేస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 ఈ లోకాన్ని ఈ రోజు శాసిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ లోకం అంతయు కూడా ఈ 3 చేతనే నింపబడింది అనే విషయం మనకు తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదండి, ఇవి తండ్రి వలన అనగా జీవం కలిగిన దేవుని వలన పుట్టినవి కావు. మరి ఎవరి వలన పుట్టాయి? అపవాది వలన పుట్టాయి, అపవాది వలన కల్పించబడ్డాయి. చూడండి, అపవాది ఏదైనా పాడు చేయాలంటే, ఎవరి జీవితాన్నైనా నాశనం చేయాలంటే చేసే పని ఏంటండి అంటే, ఏదో కొత్త దానిని, ఏదో తెలియని దాన్ని మనలో పెట్టడు. ఆల్రెడీ మనలో ఉన్న దానిలో నుండే చెడును కల్పిస్తాడు. మనము అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే, పంట పొలంలో మంచి విత్తనాలు చల్లినటువంటి రైతు కేవలం మంచి మొక్కలనే చూడడు, కలుపు మొక్కల్ని కూడా చూస్తాడు కదా. రైతైతే వాటిని చల్లలేదు, మరి ఎక్కడి నుండి వచ్చాయి? అదే విధంగా మనలో నుండే చెడును తీసుకొని రావడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నిస్తాడు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ 3 అపవాది వేరే ప్రపంచం సృష్టించి అందులో ఉంచి మనుషులను అక్కడికి వచ్చేలా చేయలేదండి. ఆల్రెడీ నిర్మితమైపోయినటువంటి ఈ లోకము ద్వారానే వాటిని కల్పించి మనుషులను అయోమయం చేస్తున్నాడు. వాని ట్రాప్ లో అందరు పడిపోతున్నారు, తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు, తమ నిత్య జీవాన్ని కోల్పోతున్నారు. అవునండి, ఈరోజు నీవు ఏ మాయలో ఉన్నావు ఒక్కసారి పరీక్షించుకో. కంటికి కనబడింది కావాలి అని అనుకుంటున్నావా? శరీరాన్ని సుఖపెట్టాలని ఆలోచన చేస్తున్నావా? జీవపు డంబము అనగా ఎవరో ఏదో కొన్నారని నీ దగ్గర అవి కొనే స్తోమత లేకపోయినా కొనాలి, వాటిని ఎలాగైనా కావాలి అని కోరుకోవడం. ఇలా ఏదో ఒక విధంగా అపవాది నిన్ను వాని ఉచ్చులో పడవేయొచ్చు. దాని ద్వారా నిత్య జీవాన్ని కోల్పోతావు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో నిర్ణయించబడిన దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న మేలులను నీవు పొందుకోలేక ఆ చక్రంలో పడిపోయి తిరుగుతుంటావు. ఆదాము అవ్వలను దేవుడు మంచిగా ఏదేను వనములో ఉంచాడు, కావలసినవన్నీ ఇచ్చాడు. వారు కేవలం ఆ వనాన్ని చూసుకోవడమే చేయాలి, మేనేజ్మెంట్ మాత్రమే చేయాలి. కానీ అపవాది అవ్వ దగ్గరకు వచ్చి నేత్రాశ చూపించి, అది తింటే నీ జీవితం అంతా కూడా మారిపోద్ది, అలా మారిపోద్ది, ఇలా మారిపోద్దని లేనిపోనిది కల్పించి చెప్పి ఆ పండు తినేలా చేశాడు. దాని వలన ఏమైంది? దేనికో ఆశపడి అది నిజమో కాదో అని గ్రహించకుండా దేవుడు వచ్చినప్పుడు, ప్రభువా ఇలా అంటుంది సర్పము నిజమేనా అని అడగకుండా సొంత నిర్ణయం తీసుకొని పాపంలో పడ్డారు. అంతవరకు హ్యాపీగా ఉన్నటువంటి ఆ వారి జీవితంలో ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నారు. ఏదేను వనములో నుండి గెంటివేయబడ్డారు. ఈ రోజున ఈ సమయములో దేవుని మాటలు వింటున్న నీవు గ్రహించాలి, ఏది నిజము, ఏది అబద్ధము,
ఏ పని చేస్తే నీకు మంచిది, ఏ విధంగా జీవిస్తే నా కుటుంబానికి మంచిది అని, దేని వలన నా ఆత్మీయ జీవితం పాడవుతుందని ఒక్కసారి దేవుడిచ్చినటువంటి జ్ఞానము చేత ఆలోచిస్తే, వాక్యము చెప్పినట్లు జీవించగలిగితే నీకు సమస్య రాదు. నీ నేత్రాలను అనగా నీ కనులను దేవుని వైపు చూసేలాగా చెయ్యి. నీ శరీరము దేవుని కోసం వాడు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. దేవునికి తెలుసు నీకు ఏది ఇస్తే మంచిదో, ఏది ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అని. కాబట్టి దేవుని ద్వారా సృజింపబడని వాటి వైపు ఎన్నడూ నువ్వు చూడకు. ఆయన ఇచ్చిన వాటితో సంతోషంగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, అయా మా జీవితం ఎలా ఉండాలో అయా మీరు నిర్ణయిస్తారని, మీరు మాకంటే ఎక్కువగా మా గురించి ఆలోచిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవపు డంబం వైపు మా కన్నులు త్రిప్పకుండా అయ్యా ఎల్లప్పుడూ తండ్రి మీ యొక్క వాక్యము వైపు అయ్యా మా మనస్సు నుంచి వాక్య ప్రకారంగా జీవించి మీరిచ్చు ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ఆత్మీయతలో ఎదిగింప చేయండి ప్రభు. అదే విధంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణమైన విడుదలను మీరు అనుగ్రహించండి. అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. అయా ఎందరైతే బిడ్డలు మంచాన పడి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి. సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించండి. అయా గృహములో నెమ్మది లేక, సంతోషము లేక, సమాధానము లేక జీవిస్తున్న బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఉద్యోగము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా ఈ రోజు ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో, దుఃఖముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, అవమానాలతో ఉన్నారో ప్రభువా, వారి అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరంగా ఉంచండి. వారి దుఃఖములను తీసివేసి సంతోషమును, సమాధానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు అయా ఈ రోజున నా తండ్రి వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి. ఘనమైన కార్యాన్ని మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయా. అదే విధంగా యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి ఆ యొక్క గేమ్స్ నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి అయా. మరి తండ్రి కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో మరి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసు విషయంలో తండ్రి మీరే సహాయము చేసి వారి పక్షముగా మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు విధవరాలుగా ఉన్నారో వారందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. విధవరాల పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. అయా వారిని పోషించే దేవుడవు నీవే, వారిని ఆదుకునే దేవుడవు నీవే, వారిని రక్షించే దేవుడవు నీవే తండ్రి. అయా వారిని మీరే కాచి కాపాడండి. వారి అవసరతలన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ భారతదేశమును తండ్రి సమాధానము, శాంతి గల దేశముగా నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులందరినీ కూడా మీరు బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. అయా మీ యొక్క సేవలో వారు అయా ప్రయాణిస్తుండగా తండ్రి, మీ యొక్క సేవలో అయా వారు తండ్రి వాడబడుతుండగా ప్రభువా, అయా పిరికితనము గల ఆత్మను తీసివేసి తండ్రి అయా శక్తితో మీ యొక్క బలము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా మిషనరీస్ ని మీరు దీవించమని అయా వారికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న ఇరుకులు అయా, వారికి ఉన్న ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి మీ నామానికి మహిమకరంగా ప్రతి
ప్రతి బిడ్డ నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని, మారు మనస్సు లేని ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ, మరి తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.